మనము చేయవలసినది ఏంటంటే తగ్గింపు. నేనే పాటి దానిని, నేనే పాటి వాడనైనా మన స్థితి ఏమిటో మనము గ్రహించుకున్నాము. మన స్థితి ఏమిటో గ్రహించుకుని పశ్చాత్తాపం అనబడే ఆ రీతిని కలిగి, తగ్గింపు కలిగినటువంటి రీతి. ఏ రీతిగా కూడా హెచ్చింపు అనబడేది మనలో రానివ్వకూడదు. దేనిని బట్టి కూడా అతిశయించడం నాకు తగదు, కానీ ప్రభువునందు నేను అతిశయించుచున్నాను. సిలువను బట్టి, సిలువ కార్యమును బట్టి అతిశయమని భక్తుడు తెలియచేస్తున్నారు. అంతే తప్ప దేనిని బట్టి కూడా ఈ లోకములో మనకు అతిశయం అనబడేది రాకుండా ఉండేటటువంటి రీతి అది ధూళియు బూడిదయునైనా తగ్గింపు. మనం ఏమై ఉన్నాము, ఏ పరిస్థితుల్లో మనం ఉన్నాము, దేవుడు ఏ రీతిలోనికి తేవడానికై ఆయన పరిశుద్ధుడై ఉండునట్లు మీరును పరిశుద్ధులుగా పిలువచ్చితిని, అపవిత్రులుగా ఉండుటకు పిలువ రాలేదు. కనుక ఈ వేళ ప్రభు రక్తము చేత కడగబడిన నీవు పరిశుద్ధత అనబడి స్థితిలో నీవు ఉన్నావా? ఈ భక్తుడు ఎలాగైతే భక్తుల యొక్క జీవితంలో తగ్గింపును మనం చూస్తున్నాము. ఎదిగే కొలది ఒదిగి ఉండడం అనబడి రీతిని మనం ఎరిగినటువంటి వారమే. ఎదిగే కొలది ఒదిగి ఉండడము, మన కొరకే ఇంతగా ప్రయాసపడినటువంటి ప్రభు యొక్క ప్రయాస వృధా కాకుండానట్లుగా మనలో పశ్చాత్తాపము, మనలో తగ్గింపున్నదా? దేవుడు ఎంతగా తగ్గించుకుని మన కొరకు ఈ లోకానికి ఆయన వచ్చి వేశారు.